హలో, వెంకటేష్ గారేనండి మాట్లాడుతుంది? ఎవరు కావాలి? వెంకటేష్ గారేనా మాట్లాడుతుంది? అవును. సార్ నేను ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది కదా సార్, మీరు 86,000. ఎంత ఉంది? 86,000 ఉంది సార్. 86,000 ఉందా? అవును, 86,210 రూపీస్ ఉంది. అది పర్సనల్ లోన్. అది ఓకే, సారీ, పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా. ఒకసారి నాకు లోన్ నంబర్ చెప్పండి. ఒకసారి నాకు ఏంటా నంబర్ చెప్పండి. లోన్ నంబర్ చెప్పండి. లోన్ నెంబరా? పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా సార్. అదే దాని నంబర్ చెప్పండి. ఒకసారి లోన్ నంబర్ చెప్పండి. కార్డ్ నెంబరు 19790. లాస్ట్ 5 డిజిట్ చెప్పండి సార్, సరిపోతుంది. అది 19790 సార్. ఓకే. ఫీడ్బ్యాక్, మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏదో ఉంటుంది కదా. ఫీడ్బ్యాక్ ఏముంది? సార్ 86,000 లోన్ ఉంది కదా సార్ మీది. అవును. అదే ఎప్పుడు కట్టుకుంటారు సార్ అంటున్నా. ఓకే. ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా మీ దగ్గర. ఫీడ్బ్యాక్ ఓకే, ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా మీ దగ్గర. లోన్ తీసుకున్నారు కదా, పర్సనల్ లోన్ ఫీడ్బ్యాక్ చూడండి. లోన్ చెప్పాను నేను కూడా, కార్డ్ నెంబర్ కూడా చెప్పాను. 19790 అంటే ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఫీడ్బ్యాక్ చూడండి. హలో సార్, ఫీడ్బ్యాక్ ఏమీ లేదు. మీరు 7 months నుంచి లోన్ కట్టడం లేదు కదా సార్. మీరు ఒక పని చేయండి. ఎవరినైతే అడిగారో అతనికి కాల్ ఇవ్వండి, నేను మాట్లాడతా అతనితోటి. ఇప్పుడు మీ పేరు వెంకటేష్ గారు కాదా సార్? నేనే మాట్లాడేది. ఉప్పల వెంకటేష్ కదా, నేనే మాట్లాడేది. అవును సార్, అవును, మీరే కదా తీసుకుంది. మరి 86,000 లోన్ ఉంది మీ పేరు. నేను మీకు ఏమన్నానంటే, మీరు ఇంతకుముందు ఎవరినో క్వశ్చన్ వేశారు కదా, ఈ కస్టమర్ ఇలా అడుగుతున్నారని. అతనికి కాల్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అన్నాను. హలో సార్ చెప్పండి. మీ పేరు తెలుసుకోవచ్చా నేను? నా పేరా రాము. రాము. అవును. సర్నేమ్ తెలుసుకోవచ్చా? ఏంటి సార్? సర్నేమ్ తెలుసుకోవచ్చా? సర్నేమ్ దేనికి సార్? అంటే నార్మల్లీ సర్నేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు రాము అనేటోళ్ళు ఎంతో మంది ఉంటారు బ్యాంక్లో. లేదు, మీకు కావాలంటే బ్యాంక్ దగ్గరికి రండి. మీరు బ్యాంక్ దగ్గరికి నేను రావాలనా? మీరు రండి సార్. ఎప్పుడు రావాలి? ఇప్పుడేం రండి. నేను మొన్న వచ్చాను, మరి మీరు కలవలేదు. ఎప్పుడు వచ్చారు? మీకే నా దగ్గరికి 1 week 10 days అవుతుంది. నేను బ్యాంక్కి రమ్మన్నారు, నేను వచ్చాను. మీ మేనేజర్ ఎవరో కలిసి నాకు, వెంకటేశ్వర అంటే మేనేజర్ ఉన్నారా? వాళ్ళరా మీ దగ్గర? వెంకటేశ్వర. ఎస్టర్డే మీ కేసు మా దగ్గరికి వచ్చింది. ఎప్పుడు? ఎస్టర్డే, నిన్న వచ్చింది. నిన్న వచ్చిందా? మీ ఏజెన్సీ పేరు? మీ ఏజెన్సీ పేరు? ఏజెన్సీ ఏమీ లేదు, మాది అమీర్పేట. అమీర్పేట. అదే నేను అమీర్పేటకి వచ్చాను. ఎప్పుడు వచ్చారు సార్? రేపు రండి. 10 days. నాకు అంత ఫ్రీ ఉండదు రాము. నేను చాలా బిజీ పర్సన్ నేను. అవును, బిజీ పర్సన్ ఉన్నప్పుడు కార్డు పేమెంట్ కూడా మీరు రామన్నప్పుడు రానికి నేను ఫ్రీ ఉండాలి కదా. నేను ఏం చెప్పాను? 10 days అయితే నేను వచ్చాను, కలిశాను, మాట్లాడినాను. ఇంకేంటి? ఎన్నిసార్లు రావాలి? అంత బిజీ వర్క్ చేస్తున్నప్పుడు పేమెంట్ కూడా చేసుకోవాలి కదా. ఆ పేమెంట్ గురించి మాట్లాడడానికి వచ్చిన రాము. అదే దేనికి సార్? ఏం చేయాలి? మీరు అది సెటిల్మెంట్ చేసుకోవాలా? ఏం చేసుకోవాలో చెప్తే నేను దానికి ఎలా ఏంటి అనేది నేను చెప్తాను కదా. సెటిల్మెంట్ చేపిస్తారా మరి? సెటిల్మెంట్ అనేది బ్యాంక్ 60% వివరిస్తుంది. ఇప్పుడు అకౌంట్ ఏ స్టేజ్ లో ఉంది రాము? అకౌంట్ అన్నది ఏ స్టేజ్ లో ఉంది రాము? 7 months నుంచి బిల్ పేమెంట్ పెండింగ్ లో ఉంది సార్. ఇట్స్ మీన్ రైట్ ఆఫ్ లో ఉంది. అవును, రైట్ ఆఫ్ అకౌంట్ కదా ఇది. రైట్ ఆఫ్ అకౌంట్ అంటే దీన్ని ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మనకు సెటిల్మెంట్ చేపియండి. మంచి తక్కువ అంటే 60% వేవర్తో చేపిస్తారు. 60% కాదు, నాకు 10% వేవర్ కావాలి. 10% ఎవరు ఇస్తారు మీకు? 10% వేరు. మీకు ఏమైనా కాళ్ళు చేతులు పడిపోయాయా?
ఇది అన్నది నాకు మీరు మాట్లాడే తీరు రాము 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 మాట్లాడే తీరు కొంచెం చేంజ్ చేసుకో. ఇలా మాట్లాడితే డబ్బులు రావు, మీ కలెక్షన్స్ కావు. తెలుసా? మీకు ఒక విషయం చెప్పాలనా రాము 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 ఇగో 6 months ఊరికనే కాలేదు, ఇంత ముందు కూడా మీ టెలికాలర్స్ ఇట్లా మిస్బిహేవ్ చేసారు కాబట్టి నేను డబ్బులు ఆపి కూర్చున్నా నేను. అవును, అలాంటి మీరు అంత బిజినెస్ చేసి అంత బిజీగా ఉన్న వాళ్ళు పేమెంట్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి కదా. రాము నేను ఇలా పేమెంట్ చేయలే కాబట్టి నా కేసు నీ చేతిలో ఉంది, నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు నా కేసు. లేకుంటే నీకు శాలరీ ఎందుకు ఇస్తాడు ఏజెన్సీ వాడు? వానికి ఏం అవసరం నీకు శాలరీ ఇవ్వడానికి? నీకు ఎందుకు పెట్టుకుంటు? కలెక్షన్స్ కోసమే కదా రాము నేను పెట్టుకుందాడా. ఏంటి కలెక్షన్ కదా, మీలాంటి డిఫాల్టర్ కస్టమర్లు ఉన్నారు నాతోటి డిఫాల్ట్ కస్టమర్ ఉన్నాడు కాబట్టి నీకు శాలరీ వస్తుంది రాము, అది గుర్తుపెట్టుకో. ఎన్ని వర్కులు చేసుకున్నా నాకు చాలానే ఉన్నాయి వర్క్లు. ఓకే, మీలాంటి ఫేక్ కస్టమర్లు డిఫాల్టర్ కస్టమర్ల కోసమే చేసుకోకుండా చేస్తున్నావా? అవన్నీ మీకెందుకు? సరే 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 నేను డైరెక్ట్ వచ్చి నిన్ను కలుస్తాను, అప్పుడు మనం మాట్లాడదాం సరేనా? నీ ఏజెన్సీ పేరు తెలియదు అనుకోకు, నీ ఏజెన్సీ ఎక్కడ ఉంది తెలియదు, ఎన్నో ఫ్లోర్లు ఉంది అది నాకు తెలియదు అనుకోకు, సరేనా రాము? నువ్వు ఫేక్ నేమ్ తో మాట్లాడుతున్నావు అని కూడా నాకు తెలుసు. కాకపోతే నీ మేనేజర్ ని వాడితే నువ్వు నాకు దొరుకుతావు. డిఫాల్ట్ అన్న కస్టమర్ ని ఇప్పుడు నా దగ్గర నువ్వు డబ్బులు ₹1 తీసి చూపి రాము. సరే సరే, మీరు డిఫాల్టర్ కస్టమర్, బ్యాంక్ పేమెంట్ కార్డులు వాడుకున్నప్పుడు పేమెంట్ చేసుకోవాలని కూడా తెలియాలి కదా. నువ్వు ఇప్పుడు దీన్ని ఏం చేస్తా, ఆర్టీపీ మెన్షన్ చేసే రాము. ఏంటి ఆర్టీపీ మెన్షన్ చేసే సరేనా? అవసరం లేదు, పేమెంట్ చేయండి ఫస్ట్. మీరు ఏదో చేసా ఎప్పుడో వర్క్ చేశారన్నట్టు ఈ రీజన్స్ నాకు చెప్పొద్దులే. ఓకే, ఏం చేయాలో చేస్తారు చూడండి. అయ్యో నువ్వు ఒక విషయం తెలుసా, నా గురించి ఇంకా నీకు తెలియదు. ఏం తెలియదు? నా గురించి నీకు తెలియదు. నీకు ఆడిచ్చేస్తా నిన్ను నేను.